వసువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. బావా, నన్ను క్షమించు బావా. నాకేం తెలీదు బావా. ప్రియని పరిచయం చేసింది ఈ ధరణినే. తనతో చనువు పెంచుకోమంది కూడా తనే. ఏం పర్వాలేదు అని ధైర్యం నూరిపోసింది కూడా తనే. నా బుద్ధి గడ్డి తినింది. దీప్తికి అన్యాయం చేయాలన్న ఆలోచన కూడా నాకు లేదు. నన్ను క్షమించు బావా. అబద్ధం అంత కూడబలుక్కొని కట్టుకది చెప్తున్నారు. అరిచినంత మాత్రాన నువ్వు చెప్పేది నిజం కాదు. నిజంగా నా భర్తది తప్పే అయితే ఇక్కడికి వచ్చేవాడా? మా అన్నయ్య ఎదుట పడేవాడా? తను తప్పు చేయలేదు కాబట్టి ఇలా రాగలిగాడు. నిజం నిర్భయంగా చెప్పడానికి వచ్చాడు. అయినా నీ బుద్ధే వక్ర బుద్ధి. సార్, శ్రావణ్ చెప్పేది, ప్రియా చెప్పేది పచ్చి అబద్ధం. వాళ్ళ సంబంధంలో ఎవరికీ ప్రమేయం లేదు. నేను సాక్ష్యం. ఆ వ్యవహారం ముందు చూసింది నేను. అంటే నువ్వు కూడా దాచావా? ఎందుకురా? ఎందుకు అందరూ కలిసి నన్ను మోసం చేశారు? నా నమ్మకాన్ని దగా చేశారు. వద్దు, ఎవరిని ఏమి అనొద్దు. అంతా నా కర్మ, నా దురదృష్టం. ఇలాంటి మోసగాళ్ళు నయవంచుకుల మధ్య కట్టుకున్న దాన్ని కాదని ఎవరో పరిచయం చేశారు, ప్రోత్సహించారు అని పరాయి ఆడదానితో సంబంధం పెట్టుకున్న భర్తతో కాపురం చేస్తూ బతకలేను. చచ్చిపోతాను. అమ్మ దీప్తి, నీకు చావాల్సిన అవసరం ఏంటమ్మా? నువ్వు లేకపోతే నేను ఎలా బతుకుతానమ్మా? నా ప్రాణం నువ్వే కదరా. నువ్వు లేకపోతే నేను ఎలా ఉంటాను? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.